రేజ్ అనే వైరస్ సిటీ మొత్తం వ్యాపించింది అని చెప్తారు. ఈ వైరస్ కారణంగా ప్రజలందరూ కూడా జాంబీస్గా మారిపోయి మామూలుగా ఉన్న మనుషులపైన అటాక్ చేసి వాళ్ళని తినేస్తూ ఉంటారు. కొంతమంది ప్రజలు మాత్రం జాంబీ అటాక్ వల్ల జాంబీలుగా మారిపోతూ ఉంటారు. అదే టైంలో 6 మంది వ్యక్తులు జాంబీస్ దగ్గర నుండి తప్పించుకొని ఒక ఇంట్లో తలదాచుకుంటూ ఉంటారు. వాళ్ళలో డాన్ అనే వ్యక్తి, అతని వైఫ్ అయిన ఏలిస్ అండ్ ఇంకో 2 ముసలి వాళ్ళు, వీళ్ళతో పాటు ఇంకో 2 సర్వైవర్స్ కూడా ఉంటారు. డాన్ అండ్ ఏలిస్లకి 2 పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళు ప్రస్తుతం ఒక స్కూల్ ట్రిప్ కోసం ఫ్రాన్స్కి వెళ్తారు. ఇప్పుడు డాను బయట ఉన్న పరిస్థితులను చూసి కొంచెం అప్సెట్గా ఉంటాడు. కానీ తన పిల్లలు ఫ్రాన్స్కి వెళ్ళి ఈ వైరస్ బారి నుండి తప్పించుకున్నారని చెప్పి కొంచెం రిలీఫ్గా ఉంటాడు. యాక్చువల్గా ఈ వైరస్ బ్రిటన్లో మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. దాంతోనే అతను తన పిల్లలకి ఈ జాంబీ వైరస్ కారణంగా ఏమీ జరగదని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఏలిస్ ఇంట్లో ఉన్న కొన్ని సరుకులతోటి తమతో పాటు స్టే చేస్తున్న వాళ్ళందరి కోసం వంటని ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డిన్నర్ చేయడానికి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు.